హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. ఈరోజు మనం ఇండికేటర్స్లో వాలటాలిటీ ఇండికేటర్ అయినటువంటి బోలింజర్ బ్యాండ్స్ గురించి తెలుసుకుందామండి. చాలా మంచిగా వర్క్ అవుతుందండి బోలింజర్ బ్యాండ్స్. సో ఒకసారి మనం ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలని చూద్దామండి. సో ఫస్ట్ మీకు ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే బోలింజర్ బ్యాండ్స్ అండి. సో బోలింజర్ బ్యాండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది బై డిఫాల్ట్గా ఇలా అప్లై అవుతుంది. మీరు దీని మీద డబల్ క్లిక్ చేసి కానీ లేదా ఈ సెట్టింగ్స్ గేర్ మీద క్లిక్ చేసి కానీ దీని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో బోలింజర్ బ్యాండ్స్లో మనం మార్చే సెట్టింగ్స్ అనేవి ఏమి ఉండవండి, యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్గా ఉంచేసుకోండి. సో దీన్ని ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, బోలింజర్ బ్యాండ్స్ ఎంత దూరంగా ఉంటే మార్కెట్ అంత వాలటైల్గా ఉంది అని అర్థం అండి. సో బోలింజర్ బ్యాండ్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చేసింది, ఇలాగ దగ్గరగా ఉంది అంటే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంది. అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్, ఈ అప్పర్ బ్యాండ్ అండ్ లోయర్ బ్యాండ్ ఎప్పుడైతే మనకి దూరంగా ఉంటాయో అక్కడ మార్కెట్ వాలటాలిటీగా ఉంటుంది అని అర్థం అండి. ఎప్పుడైతే బ్యాండ్స్ బాగా స్క్వీజ్ అయిపోతాయో, అంటే దగ్గరికి వచ్చేస్తాయో, అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్ రెండు కూడా స్క్వీజ్ అయిపోతాయో, దగ్గరికి వచ్చేస్తాయో, అప్పుడు మార్కెట్ చాలా రేంజ్ బౌండ్లో ఉంటుందని అర్థం అండి. సో ఈ స్క్వీజ్ అనేది మనకి ఎంత లాంగ్ ఉంటే మూమెంట్ అంత స్ట్రాంగ్ ఉంటుందండి. ఎక్కువసేపు ఇది చాలా లో లెవెల్లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది అంటే మూమెంట్ అనేది చాలా హైగా ఉంటుంది. చాలా హైగా ఫాల్ కానీ లేదా చాలా హైగా అప్ కానీ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లాంగర్ ద స్క్వీజ్, స్ట్రాంగర్ ద మూవ్. అదొకటి గుర్తుంచుకోండి. బోలింజర్ బ్యాండ్స్లో లాంగర్ ద స్క్వీజ్, ఎప్పుడైతే ఈ స్క్వీజింగ్ అనేది ఎక్కువసేపు కంటిన్యూ అవుతుందో మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మూమెంట్ అనేది చాలా డ్రాస్టిక్గా ఉంటుందండి. అది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, అది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ బోలింజర్ బ్యాండ్స్ ఏవైతే అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్ ఎప్పుడైతే మనకి దగ్గరగా ఉంటాయో అప్పుడు మార్కెట్ సైలెంట్గా ఉంటుందండి. మార్కెట్ సైలెంట్గా రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో సెకండ్ పాయింట్ వచ్చి, ఎప్పుడైతే బోలింజర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయి కిందకు వస్తుందో అప్పుడు లోయర్ బ్యాండ్ని టచ్ అవ్వడానికి 60 to 70% అవకాశం ఉంటుందండి. హయ్యర్ బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చిందో లోయర్ బ్యాండ్ని టచ్ అయిందండి. ఓకే, సో మనం ఇక్కడ కూడా తీసుకోము, ఇక్కడ ఆల్రెడీ టచ్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అండి. ఇది ఎప్పుడైతే అంటే మనం ఎప్పుడు ఒక ఇండికేటర్ మీద ట్రేడ్ చేయకూడదండి, మిగతా ఇండికేటర్స్ని కూడా మనం తీసుకుని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది అప్పర్ బ్యాండ్ నుంచి వచ్చి లోయర్ బ్యాండ్ దగ్గర ఆగిందండి. సో మనం ఏం చేసుకుంటామండి, ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై మనం ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్ వేసుకుంటాము. సో మనకి ఇది లోయర్ బ్యాండ్ని టచ్ అయింది, ప్లస్ ఇది సపోర్ట్ జోన్ కూడా. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ ఎప్పుడైతే మనకి గ్రీన్ క్యాండిల్ పడుతుందో ఇది వెళ్ళి అప్పర్ బ్యాండ్ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అప్పర్ బ్యాండ్ని టచ్ అయిందండి, 130 పాయింట్స్ కూడా టార్గెట్ ఇచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అప్పర్ బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయితే లోయర్ బ్యాండ్ని టచ్ అవ్వడానికి, లోయర్ బ్యాండ్ నుంచి అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు అప్పర్ బ్యాండ్ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ లోయర్ బ్యాండ్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళి ఈ మీడియం పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మీడియం పాయింట్ అంటారండి. బోలింజర్ బ్యాండ్ మీడియం పాయింట్ ఏదైతే ఉందో ఈ మీడియం పాయింట్ అనేది మనకి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి, ఈ బోలింజర్ బ్యాండ్లో మీడియం పాయింట్ ఉంటుంది కదండి, ఈ మీడియం పాయింట్ అనేది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుందండి మోస్ట్ ఆఫ్ ద టైం. మీరు ఎక్కడ చూసినా సరే అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది, ఇక్కడ సపోర్ట్ కింద వర్క్ చేసింది, ఇక్కడ చూడండి సపోర్ట్ కింద వర్క్ చేసింది. సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మీడియం బ్యాండ్ అనేది మనకి సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. ఓకే, అది చాలాసార్లు జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ రోజు అంతా కూడా మ్యాక్స్ ఇది సపోర్ట్ తీసుకుని, మీడియం బ్యాండ్ని సపోర్ట్ తీసుకుని పైకే వెళ్ళిందండి. చూడండి, ఈ మీడియం బ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మీడియం బ్యాండ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా బోలింజర్ బ్యాండ్లో అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్ మాత్రమే చూస్తారు, మీడియం బ్యాండ్ అనేది తీసేస్తారు. కానీ మీడియం బ్యాండ్ అనేది మనకి సపోర్ట్ గాను రెసిస్టెన్స్ గాను కూడా వర్క్ చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.